స్టార్ట్ ఇది చేశారు. అది అసాధ్యమైతే ఎప్పుడు కాదు. మనం ముందు కూడా అనుకున్నది. పెన్షన్ ఆయన ఇంతకు ముందు కూడా ₹1000 పెన్షన్ ఇస్తానన్నప్పుడు అది కాదని ఎవరన్నా లేదు కదా, చేశారు. కాకపోతే 1000కి ఇప్పుడు 7000 కంటే భారీ బడ్జెట్ కదా. ఇప్పుడు 1000 నుంచి 2000 ఆయన ఉన్నప్పుడే జరిగింది. 2000 నుంచి ఈయన ₹3000 ఏడాది పట్టింది, 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆయన ఇంకో ₹1000 అన్నప్పుడు చేస్తాడని మనం కూడా అనుకున్నాం. అవును. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన 65 లక్షల మందికి కూడా ఇస్తుండడం అనేది సంతోషమే. ఇది కొనసాగాలి, ఇంకా పెరగాలి కదా. ఇప్పుడు సాధారణంగా ఏంటి, అప్పుడు 3 నెలలకు ఒకసారి అనుకోండి, 6 నెలలకు అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. 6 నెలలకు ఒకసారి అప్డేట్ అవుతుండాలి, కొత్తగా పెన్షన్లు రావడం అన్నట్టు, కొత్త వాళ్ళు యాడ్ అవ్వాలి. అట్లా ఇస్తుంటే సంతోషం ఆటోమేటిక్ గా. పెన్షన్ చంద్రబాబు గారి విషయంలో పెన్షన్ లో ఏలు పెట్టి చూపెట్టడానికి ఏం లేదు, ఇస్తారు. ఇది చెప్పిన అంకె, ఇది సంఖ్య ఎంత అమౌంట్ అయితే ఉందో అది ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే గతంలో ₹35 పెన్షన్ ఎన్టీఆర్ హయాంలో ఇచ్చారు, అసలు స్టార్ట్ చేసింది అప్పుడు. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు తను అప్పుడు 1995లో పార్టీని తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని తీసుకున్నాక ₹75 ఆయనే పెంచారు. ఆ విధంగా పేదలకి చంద్రబాబు ఎన్టీఆర్ పేరు ఆ విషయంలో పక్కన పెట్టడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ₹75 పెన్షన్ ని రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఎలక్షన్స్ అప్పుడు పాదయాత్ర అప్పుడు 75 ఏం సరిపోతుందని 200 ఇస్తానన్నారు. అప్పుడు అది పెద్ద చర్చ అయింది. ఎందుకంటే 35 నుంచి 70 అంటే ₹40 పెంచింది, ₹40. అదే 75 నుంచి 200 పెంచుతానన్నాడు, ఏకంగా ₹125, చాలా పెద్ద ఎత్తున. అంటే 75కి అంటే 100కి 200, 225, 250%, 225% పెంచినట్టు అన్నటువంటిది అప్పుడు చర్చ జరిగింది. చంద్రబాబు గారు పెంచింది 35 నుంచి 70 అంటే 100% పెంచారంటే ఇక్కడ 200% పెంచారు కదా.